దీని భవిష్యత్ తరాల పెట్టుబడిగా చూడాలి. అందుకే ఈ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నా, నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా, మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా. ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము. మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాధ్యత ఉందో, నేను విద్యార్థులకు కూడా మీరు మెస్ కమిటీలాగా పెట్టుకోండి. నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. ఇదే విద్యార్థులను ఒక మెస్ కమిటీగా పెడితే వండే కాడ నుంచి వడ్డించే వరకు ఈ పిల్లలే స్వయంగా పర్యవేక్షించిండ్రు అనుకో, వాళ్ళ కోసం వండే వంట నాణ్యత ఉందా లేదా, వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు. ఎక్కడైనా తప్పిదం జరిగితే స్టూడెంట్స్ పికప్ చేయండి. స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, అదర్వైజ్ అదర్ టాలెంట్స్ ఏవైనా ఉంటే వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి శిక్షణ ఇప్పిద్దాము. వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణించే విధంగా ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల వసతులు మనం ఏర్పాటు చేద్దాము. మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ హబ్గా మన వెల్ఫేర్ స్కూల్స్ని, కాలేజ్లని, వెల్ఫేర్ హాస్టల్స్ని తీర్చిదిద్దాలి. అదేవిధంగా మా యాదయ్య గారు రోడ్ల గురించి కలిసినప్పుడల్లా ఖచ్చితంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి అడుగుతూనే ఉంటాడు. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ టాయిలెట్స్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కానీ, అదేవిధంగా స్టేడియం గురించి, వీటన్నిటి గురించి అడిగారు. తప్పకుండా ఇక్కడ శ్రీధర్ అధికారిగా ఉన్నారు, వారు సూచన చేస్తున్నా ఈ చిలుకూరు రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఏ ఒక్కటి కూడా తక్కువ ఉండడానికి వీలు లేదు. ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్తోనే మనం కాంపిటీట్ చేయాలి. దీనికి కావాల్సిన అన్ని అంశాలను 360 degrees మీరు పరిశీలించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని రండి. మనం తక్షణమే వీళ్ళకు మంజూరు చేద్దాము. ఒక మంచి వాతావరణం, ఒక గుడ్ అట్మాస్ఫియర్. 1987లో మొదలైన ఈ స్కూల్ని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతులు ఉండాలో దానికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు తీసుకురండి. ఈరోజు ఇవే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మంజూరైనా కానీ ఎవ్వరికి ఎలాంటి వసతులు లేవు. పోల్ట్రీ ఫార్మ్స్ బంద్ అయితే అందులోనో, లేకపోతే ఎవరైనా దివాలా తీసిన కాలేజీలు ఉంటే అందులోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నారు. దాంతో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక నూతన విధానం, దేశంలో ఎక్కడ లేని విధానం మనం తీసుకొచ్చినాం. చేవెళ్ళకు కూడా అది ఇస్తున్నాం. అంటే ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలలో 120 నుంచి 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఒక అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలందరూ 2000 నుంచి 2500 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఈరోజు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా. స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటినీ. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఆల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ఉంటైనా అధికారులు గౌరవంతోనో, భయంతోనో, సామాజిక బాధ్యతతోనో పనిచేస్తారన్న ఆలోచనతోని ఈరోజు మంచి అధికారులను నియమించడం జరిగింది. ఆ అధికారులందరికీ కూడా నా సూచన, ఇది మన బాధ్యత. ఈ పిల్లలు మన పిల్లలు, వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళ అనాథలు కాదు, వాళ్ళు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం యొక్క సంపద. ఈ సంపదను తీర్చిదిద్దినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం అనేది వేగంగా మనం సాధించగలుగుతాము. ఈ యువతను మనం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలంటే నాణ్యమైన విద్యతో ఉన్నతాధికారులు కూడా మీ పాఠశాలలకు వచ్చి మీ పిల్లలందరినీ కలిసి, ఈ పిల్లలందరినీ కలిసి అసలు మీకున్న సాధక బాధకలు తెలుసుకొని మీ బోధన విషయంలో కానీ, మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తులో మీ కలెక్టర్లు, మీ ఎస్పీలు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు. మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు.
ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో, భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్కే ఆదేశాలు ఇచ్చినాం. ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో, లాయర్లుగానో, ఇంజనీర్లుగానో, ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ 1,00,000 నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు వస్తారు. ఉద్యోగాలు 10,000 మందికి కూడా వస్తలేవు. దీని కారణం ఏంది అంటే పట్టా సర్టిఫికేట్ తీసుకుంటారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు, స్కిల్ లేకపోవడం వల్ల. అందుకే ఈరోజు డిప్లొమా నుంచి సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికేట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు. మీరు ఉద్యోగం చేయడమే కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే మీలో నైపుణ్యం పెరగాలి. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 75 ఐటీఐలను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 50-60 సంవత్సరాల క్రితం మొదలు పెడితే వాటి సిలబస్ ఆ రోజుల్లోనే నిర్ణయించారు. ప్రపంచం ఎంతో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది కానీ అక్కడ సిలబస్ మాత్రం మారలేదు. మనం పుట్టక ముందు ఉన్న సిలబస్ ఈరోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ప్లంబరో, ఎలక్ట్రీషియనో, మెకానికో, లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు. ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి, టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న 75 ఐటీఐలను ఏటీసీలుగా, ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, స్కిల్ అప్గ్రేడేషన్, ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది 2,400 రూపాయలు ఖర్చు పెడితే, 2,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లే. 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టి 86% టాటా సంస్థ పెట్టి ఈ 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది. ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో. 75 సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్లో 100% సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఈరోజు వాళ్ళందరికీ ఇవ్వడం ద్వారా మొన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ బట్టలు వాళ్ళకి అందుబాటులో ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్లు కూడా మొదటి రోజే ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టింది. ఇదే కాకుండా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. పేదవాళ్ళకి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. మరి రైతుకు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు చదువుకునే విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళ కంప్యూటర్స్ ఇచ్చినా, వాళ్ళకి ఇతర ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా పాఠశాలలలో కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల, కరెంటు లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించలేకపోతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అంతా ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినాము. ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏవైనా ₹1 కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఈరోజు డైట్ ఛార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని ఒక మంచి డైట్ ఛార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, కలెక్టర్లకు, జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. ఖచ్చితంగా వారంలో మీరు 2 రోజులు 3 రోజులు ఈ పాఠశాలలు పర్టికులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా. విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి. భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలల్ని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక ముందు మీ దగ్గరకు వచ్చి
మీ లోకల్గా ఉండే ఎస్ఐలు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలే కాదు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు చేరడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రెస్లు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు. ఆ విధానాన్ని మార్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు. ముఖ్యంగా విద్యాశాఖ మీద, విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు. అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెస్, లేకపోతే కాస్మెటిక్ ఛార్జెస్, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు, వాళ్ళకున్న వసతులు కావచ్చు. చాలాసార్లు టీవీలలో, పేపర్లలో చూస్తుంటాం. వందలాది మంది విద్యార్థులు ఉంటారు, 4 టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు. లేకపోతే తాగడానికి నీళ్లు లేవు, నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు. పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్లకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో, పేపర్లలో చూస్తున్నాం. ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలన్నిటిని చూస్తున్నాం. మరి 40, 50, 60, 70 ఏళ్ళ నుంచి మనం నేర్చుకున్నది ఏంది? మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని. మరి జూన్లో స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయంటే మనం 1 సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకి పాఠ్య పుస్తకాల వరకు విత్ ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళికబద్ధంగా చేసుకోలేకపోతున్నాము? మనం ఐఏఎస్లని, ఇంత ఉన్నతాధికారులని, ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము? ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే 6 నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం? అవ్వలేదు. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి, ఒక నమ్మకం కలిగించాలి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం మా కోసం పనిచేస్తుంది, ప్రభుత్వం మా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. కాస్మెటిక్ ఛార్జెస్ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రులను అడగలేక బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే 16 సంవత్సరాల క్రితం దాదాపుగా 2008-09లో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే 16 సంవత్సరాల నుంచి ₹1 కూడా పెంచలేదు. 16 సంవత్సరాలలో అసలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్నంతలు పెరిగినాయో అసలు ఊహించలేనంత ధరలు పెరిగినాయి. మరి 2008లో నిర్ధారించిన కాస్మెటిక్ ఛార్జెస్ ఏ మూలకు విద్యార్థులకు సరిపోవడం లేదు. పోనీ అవైనా ప్రతి నెల విద్యార్థులకు చేరుతున్నాయంటే లేదు, 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి ఇస్తే అవి ఎలాంటి ఉపయోగం లేకపోవడం ద్వారా ఈ పిల్లలు తల్లిదండ్రులను అడగడానికి మొహమాట పడి, ఇబ్బంది పడి, ఒకవేళ తల్లిదండ్రులను అడిగినా ఒకసారి ఇవ్వడానికి ఉండి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ 200% ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు డైట్ ఛార్జెస్ ఎట్ ఏ టైం 40% పెంచడం కానీ,
కాస్మెటిక్ ఛార్జెస్ 200% పైగా పెంచడం అనేది జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇంతటితో మా బాధ్యత తీరలేదు, నెరవేరలేదు. ఇది మొదటి పునాది రాయి మాత్రమే. ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి 26,000+. 26,000 పాఠశాలలలో విద్యార్థులు చదువుకుంటున్నది 23 లక్షల మంది. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 11,000 ప్రైవేట్ పాఠశాలలలో ఈరోజు 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను సూటిగా మా ప్రభుత్వ టీచర్లను నేను అడుగుతున్నా, ప్రైవేట్ స్కూల్స్లో చదువులు చెప్తున్న వాళ్ళు మీకంటే ఎక్కువ విద్యా ప్రమాణాలు ఉన్నవాళ్ళ, మీకంటే వాళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఎక్కువ ఉన్నాయా, మీ స్కూల్స్లో ఉన్న మౌలిక వసతుల కంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు 26,000 ప్రభుత్వ పాఠశాలలలో 23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు? గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయైనా సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు. నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు, ఈ దేశ భవిష్యత్తు, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థులకు ఉంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు 60% ఉంటారు. ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము? ఎందుకు వెనుకబడుతున్నాము? మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు? మనం ఎందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు? అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో, వివిధ హోదాలలో పనిచేస్తుంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఈనాడు కాదు, ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. సర్వేల్ గ్రామంలో, మునుగోడు శాసనసభ నియోజకవర్గం, నల్గొండలో నాకు తెలిసి 1971 ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది అక్కడ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఉదాహరణ, ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన, మొన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి. అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా, 35 సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి. చాలామంది ఈరోజు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, కేంద్రీయ విద్యాలయాలలో కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా రాణించారు. కానీ ఒక పీరియడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి రావడం, ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద తగ్గడం, తద్వారా కళను,
ఇక్కడ ప్రదర్శించడం ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మల్టీ టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారు అని చెప్పి నాకు ఒక అవగాహన, ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనరల్ ఒపీనియన్, జనరల్ పర్సెప్షన్, వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందనో, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఎందుకు అని అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని, లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈరోజు ఆ అపోహలను తొలగించాలి, లోనైన వాళ్ళు మాత్రమే చదువుకుంటారని ఒక అపోహ బలంగా నాటుకుపోయింది. ఈ అపోహల నుంచి విద్యా సంస్థల్ని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతో కమిటీ చేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి, నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థుల యొక్క దశాదిశను మార్చే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇంత అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, అదేవిధంగా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్, వివిధ వృత్తులలో సెలెక్ట్ అయిన విద్యార్థులు స్కూల్లో ఈరోజు చేవెళ్ళ శాసనసభ్యులు కాలేజ్ యాదయ్య గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా శోభారాణి గారు, బతుకును తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం, పాఠశాలలోనే
బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. బడి అంటే జైలు అని భయమెందుకులే మోనేస్తాం. బడి అంటే అమ్మఒడి, అది బాధల బందీ లేని గుడి. బెరుకును వదిలి పరుగున కదలి ఆట పాటలతో చదివేద్దాం. అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఈ ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవ్వునురా. చదువుతో అంబేద్కరుడెన్నో వడిదుడుకులనెదిరించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. మన భవిత మార్చుకుందాం. మన భవిత మార్చుకుందాం. చిలుకూరు గురుకులం అవుతుంది. ఆర్య, ఇది మా విద్యార్థులు, మా తల్లిదండ్రులు, మా యొక్క అధ్యాపక బృందం అందరం కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈరోజు మా పాఠశాల నుండి ప్రతి పాఠశాలకు కూడా కామన్ డైట్ మెను వెళ్తుంది అని తెలియజేసుకుంటున్నాం. మీకు మాకు సమయం ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినందుకు మేము సదా కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రతి విద్యార్థికి అవసరమైన వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తే వారు చదువుపై దృష్టి పెట్టగలరు. తమ అసాధారణ ప్రతిభ అందరాని అందుకోలేని స్థాయి కూడా అందుకోగలరు అన్న సుస్థిర సంకల్పమే, మాన్య ముఖ్యమంత్రి గారి సుస్థిర సంకల్పమే ఈ రోజుల విద్యార్థుల కొరకు పెంచబడిన భోజన ఛార్జీల విడుదల. ఒక్కసారి అందరూ కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరూ కూడా కన్నడ టీవీల ద్వారా ఈ రోజు ఈ విడుదల కార్యక్రమాన్ని స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఏకరూప భోజన పదార్థాల పట్టిక. అన్ని గురుకులాలలో కూడా ఒకే విధమైనటువంటి మెను. ఒక్కసారి గురుకుల విద్యా విధానాన్ని, వసతి సౌకర్యాల కల్పన, మా విద్యార్థులు విద్యతో పాటు diet charges and cosmetic charges. The increase is 19 rupees and 50 rupees. The increase of 19 rupees had made very changes in our diet charges, and we are very happy, sir. And we are provided better education and nutritious food. We are provide free education in here, and thank you, sir, for being with us. Thank you for choosing our institution. We are very thankful. What is your future goal? To become an IIT. Very good. Which you belongs to which place? Chevelas. Chevelam. Empire. Good afternoon, sir. I am Nanda Kishore from 9th A section. How is the experience for coming to this school? It's a wonderful experience. I'm interacting with youngsters of Telangana who are future asset of Telangana. What is your feeling interacting with them? I am feeling very happy, Okay. proud. Okay.
what do you want to say your classmates or junior or your colleague students? What do you want to say? They want to study well and they want to reach their goals. What is your suggestion for your friends? My suggestion is they want to study well and work hard. Very good. That is the only thing you can achieve something. Yes. Okay? Good luck. పూర్తిగా ఆహ్వానిస్తున్నాం. జి శృతి, ఉస్మానియా మెడికల్ కాలేజ్. డి హేమంత్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. సిద్ధార్థ, ఈ బాబు రుక్మాపూర్ సైనిక్ కాలేజీ నుంచి ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యాడు. ఇక బి దీక్షిత, వికారాబాద్ ఫిజియోథెరపీలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకును సంపాదించింది. ఈ విద్యార్థిని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నగదు బహుమతిని అందుకోవడం ఈ రోజు నిజంగా ఆ విద్యార్థుల యొక్క మహదావకాశంగా అదృష్టంగా భావిస్తూ ఈ విద్యార్థులు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షగా జెడ్ అమన్. జెడ్ అమన్ కూడా మరి ఆనరబుల్ సీఎం గారి విజన్ ప్రకారం ఇప్పటికే మనము 54 స్కూల్స్ కూడా అవి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాటి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గురుకులంలో కూడా సార్ వచ్చిన తర్వాతనే ఫిబ్రవరి మార్చిలో దాదాపుగా 4 గురుకులంలకు సంబంధించి 8,000 మంది టీచర్స్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్సీ ద్వారా కూడా 11,000 మంది టీచర్స్ మరి ఫిల్ చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు ఎడ్యుకేషన్ సెక్టర్ లో చాలా కాన్సన్ట్రేషన్ చేసి మనకు ఉన్నటువంటి రిఫార్మ్స్ అన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. మరొకసారి మనకు ఉన్నటువంటి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హాస్టల్కు రావడం నిజంగా ముఖ్యమంత్రి గారికి దళితుల తరఫున అదృష్టవంతులుగా మేము భావిస్తాం. ఎందుకంటే మరి అనుకోకుండా ఈ సందర్భం రావడం, ఈ పాఠశాలకు రావడం, వాళ్ళతో పాటు భోజనం చేయడం నిజంగా మా దళితులందరూ కూడా అదృష్టవంతులు. నేను కూడా ఒక ఎస్సీ హాస్టల్లో ఉన్నా. ఎస్సీ హాస్టల్లో ఉంటే ఆ రోజుల్లో ఎస్సీ హాస్టల్లో సీట్ రావాలంటేనే గగనం. అలాంటిది వచ్చిన తర్వాత కూడా మరి చాలా తినుకొని పెడితే మరి ఆ రోజు ఎవరైనా అందరికి పెట్టిన తర్వాత అన్నం పెట్టిన తర్వాత ఎవరైనా ఎక్స్ట్రా వస్తే సరిపోకపోతే మళ్ళీ ప్లేట్లకి వెళ్ళి ఎత్తుతుంటుంది. ప్లేట్లకి వెళ్ళి ఎత్తి అందరికి సరిపోనికి అన్నం పెడుతుంటుంది. ఆ రోజుల్లో అసంటిది ఈ రోజుల్లో మరి సన్న బియ్యంతో పౌష్టికారమైనటువంటి అన్ని కూరగాయలు అన్ని డైట్ ఛార్జీలతో మరి ఇంత మంచి అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా మా జాతి తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఏది ఏమైనా మరి కార్యక్రమాలు బాగానే ఉన్నాయి సార్. మరి నిజంగా చెప్పాలంటే చేవెళ్ళ నియోజకవర్గం హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉంది. రోడ్ల పరిస్థితి బాగాలేదు సార్. ప్రత్యేకంగా నాకు మీరేమనుకోవద్దు, నాకు ప్రత్యేకంగా పిఆర్ లో చాలా రోడ్లు పాడైనాయి. ఒక 300 కోట్లు ఇవ్వండి, 200 కోట్లు ఆర్ఎండ్బికి ఇచ్చేస్తే తప్పకుండా మీ యొక్క సేవలు చేవెళ్ళ ప్రజలు తీసుకోవడం జరుగుతుంది. మనకి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు. మధు గారికి, శ్రీధర్ గారికి, వేదిక ఉన్న అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ సభకు నమస్కారం, స్వాగతం సుస్వాగతం. నేటి సోషల్ వెల్ఫేర్ గురుకుల్ పాఠశాలలో కామన్ డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచే సందర్భంగా మరి ఛార్జీలు పెంచే సందర్భంగా ప్రారంభోత్సవానికి కూడా ముఖ్యమంత్రి గారు రావడం చాలా గర్వకారణం. అలాంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసినటువంటి పెద్దలు పొద్దులు గౌరవనీయులు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి చీఫ్ విప్ ఎమ్మెల్సీ కౌన్సిల్ పెద్దలు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు, నాతో పాటు
మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మసన్ రెడ్డి గారు, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ డిపార్ట్మెంట్ శ్రీధర్ సార్ గారు, మరి అల్గు వర్షిణి మేడం గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మహిళా అధ్యక్షురాలు శోభనా రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేవెళ్ళ నియోజకవర్గంలోని అందరికీ పేరు పేరున, మరి ముఖ్యంగా ఈ యొక్క చిల్కూరు గురుకుల పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. 1987లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని మొట్టమొదటిసారిగా మరి చిల్కూరు, పరిగి, ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి జిల్లాలో పెట్టినటువంటి సందర్భం. ఆ పాఠశాల ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి కోచింగ్ తో పాటు 8, 9 తరగతులకు ఫౌండేషన్ కోర్సు కూడా ఇస్తున్నటువంటి ఈ పాఠశాల భవిష్యత్తులో ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ పాఠశాల ద్వారా మెరుగైన సౌకర్యాలు అందిస్తే అన్ని రకాలుగా విద్యార్థులకు అందించేటటువంటి అవకాశం ఉంది. ఈ క్యాంపస్ చాలా పెద్దది సార్, దీనికి చాలా అవకాశం ఉంది. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చిల్కూరు, మొయినాబాద్, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ టోటల్ గా దగ్గరున్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి హాస్టల్లో ఉండి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉన్నది చూడడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ విద్యార్థుల మధ్య పాల్గొనడం చాలా సంతోషం. వారు బాగా చదువుకోవాలి, అదేవిధంగా ఏదైతే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని ఇంకా డబ్బులు ఎన్నైనా కూడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ముందుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిజంగా కూడా ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ ఈ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. మరి ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళకు పోటీగా ఇలా రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కూడా, ఎందుకంటే చాలా కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటున్నాం కాబట్టి మరి చాలా చక్కగా ఉపాధ్యాయులందరూ కూడా మరి పేద విద్యార్థులందరికీ మంచి విద్యనిచ్చి మరి ముందు పోనీకి అవకాశం ఉన్నది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఇంకా కూడా ముందుగా ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చక్కగా ముందు తీసుకుపోతారని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం.